అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ పురుషులే అని ఇన్నాళ్ళు అనుకునేవాళ్ళం. మహిళలకు అవినీతిలో పొత్తు లేదని, వారి విధులు సక్రమంగా నెరవేర్తిస్తారనే భావన ఉండేది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. జూన్ నెలలో నమోదైన అవినీతి నిరోధక శాఖ కేసుల్లో మహిళా ఉద్యోగుల పాత్ర గణనీయంగా ఉంది. ఇప్పటి వరకు మహిళల చొరవ తక్కువగా కనిపించినా జూన్ నెలలో ఏకంగా 5గురు మహిళా ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. దీంతో అవినీతిలో మహిళలు కూడా ఏమాత్రం తక్కువ కాదన్నది స్పష్టమవుతుంది. ఏసీబీ జూన్లో మొత్తం 31 కేసులు నమోదు చేసింది. ఇందులో 15 ట్రాప్ కేసులు, 2 అక్రమ ఆస్తుల కేసులు, 3 క్రిమినల్ మిస్కండక్ట్ కేసులు, 4 రెగ్యులర్ ఎంక్వైరీలు, 7 ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి. ట్రాప్ కేసులలో 3.43 లక్షల రూపాయలు, అక్రమ ఆస్తుల కేసుల్లో 5.36 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర తనిఖీల్లో 2.72 లక్షల రూపాయలు నగదు కూడా పట్టుబడింది. మొత్తంగా 9 కోట్ల రూపాయలకు పైగా అవినీతిపై ఆధారాలు బయటపడ్డాయి. జూన్లో నమోదైన 11 కేసులపై తుది నివేదికలను కూడా ఏసీబీ ప్రభుత్వానికి పంపింది. ఖమ్మం రూరల్ 1 సబ్ రిజిస్టర్ జెక్కి అరుణ 2700 గజాల భూమి రిజిస్ట్రేషన్కు 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. 30,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డారు. ఆమెతో పాటు డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్ను సైతం పట్టుకుని కేసు నమోదు చేశారు. వ్యవసాయ భూ సంబంధిత విషయంలో మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే డిప్యూటీ సర్వేయర్ పోలం మంజుల 16,000 రూపాయలు డిమాండ్ చేశారు. 10,000 ఫోన్పే ద్వారా తీసుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులు క్రిమినల్ మిస్కండక్ట్ కింద కేసు నమోదు చేశారు. వాటర్ సర్వీసింగ్ షెడ్ కు ఇంటి నెంబర్ కేటాయించేందుకు సంగారెడ్డి జిల్లా బుదేరా పంచాయతీ సెక్రటరీ పాటోళ్ల నాగలక్ష్మి 8,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. జీహెచ్ఎంసీ కాప్రా 1 సర్కిల్ పరిధిలో పనిచేసే ఏఈఈబి స్వరూప ఎంబీ బుక్స్ రికార్డ్ సరిచేసేందుకు 1.20 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బిల్లులు మంజూరు చేసేందుకు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ టి మనీషా 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. ప్రాపర్టీ మ్యూటేషన్ విషయంలో జీహెచ్ఎంసీ మూసాపేట్ సర్కిల్ 3లో ప్రాపర్టీ ట్యాక్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ ఎం సునీత 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు లైవ్ లో. అక్రమాల్లో మేము సైతం అన్నట్లుగా కొందరు మహిళా ఉద్యోగుల చేతివాట రోజు రోజుకు పెరుగుతుందని, గత కొంతకాలంగా మహిళా ఉద్యోగులు కొందరు అవినీతికి అలవాటు పడి డబ్బులు దాచుకుంటున్న వైనం మాత్రం వెలుగులోకి వస్తున్న సంఘటనలు అనేకంగా ఉన్నాయి. గత ఏడాది కాలంగా కొందరు అవినీతి మహిళా ఉద్యోగుల పట్ల ఫిర్యాదులు ఉన్నప్పటికీ నిర్దిష్టమైన ఆధారాలు లేకపోవడంతో ఉన్నతాధికారులు కానీ ఏసీబీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఖమ్మం సబ్ రిజిస్టర్ తో పాటు వివిధ ప్రాంతాలలో ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న కొందరు మహిళలు అవినీతి అక్రమాలకు పాల్పడుతుండటంతో నిర్దిష్టమైన సమాచారం ఉన్నందున ఏసీబీ అధికారులు రైడ్స్ చేసి రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళని పట్టుకున్నట్లు జరిగేది. కొందరు అవినీతికి పాల్పడే విధంగానే ఇతరులను ప్రోత్సహిస్తూ కూడా ఈ అవినీతి అక్రమాలకు ప్రోత్సహిస్తున్న విమర్శలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ప్రధానంగా అంటే ఆర్థికంగా రెవెన్యూ పరంగా ఏదైతే రెవెన్యూ శాఖ కానీ సబ్ రిజిస్టర్స్ కానీ
ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు మహిళా ఉద్యోగులు ఇటీవల కాలంలో చేతివాటానికి అలవాటు పడ్డారు. పని జరగాలంటే పైసలు ఇవ్వాల్సిందే అన్న ఒక ధోరణిలో కూడా కొందరు మహిళా ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా గతంలో పలు ఆగ్రహావేశాలు వ్యక్తమైన సందర్భాలు ఉన్నాయి. జూన్ నెలలో 31 కేసులు నమోదు కాగా అందులో 5 మహిళా ఉద్యోగులు ఉండటం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అత్యధిక మహిళా ఉద్యోగుల్లో అతి కొద్ది మాత్రమే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా అధికారులు గుర్తిస్తున్నారు. ఏదేమైనా గత ఏడాది కాలంగా ఏసీబీ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన ఉద్యోగుల అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆ దాడుల పరంపర వేగాన్ని మరింతగా పెంచారు. అందులో భాగంగానే మహిళా ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్న వస్తున్న ఆరోపణలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినందునే దాదాపుగా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో మహిళా ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూ పట్టుబడ్డట్టుగా తెలుస్తుంది. గతంలో మాదిరిగా మహిళా ఉద్యోగులు చూసి చూడట్టుగా వ్యవహరించే ధోరణిని అధికారులు విడిచిపెట్టి వారిపై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి మహిళా ఉద్యోగులు అవినీతి అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకునే విధానం మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇటీవల కాలం వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు అవినీతి అక్రమాలకు పాల్పడిన సందర్భాల్లో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సందర్భాలున్నాయి. తాజాగా మహిళా ఉద్యోగులు కూడా వెలుగులోకి వస్తుండడంతో వీరిపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి అన్ని శాఖల్లో కూడా ఆరా తీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులు ఇప్పటికే గ్రామాన మండల పట్టణ కేంద్రాల్లో కూడా ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి అక్రమాలకు పాల్పడితే తమను సంప్రదించాలని కూడా పదే విజ్ఞప్తి చేస్తున్న సందర్భాలున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని ప్రభుత్వ శాఖల్లో కొందరు అవినీతి అక్రమాలు మాత్రం వారి విధానాలు మాత్రం విడిచిపెట్టడం లేదు, యథావిధిగా కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కొందరు ఫిర్యాదు మేరకు అధికారులు మాత్రం చొరవ తీసుకుని దాడులు నిర్వహిస్తూ ఈ అవినీతికి పాల్పడుతున్న వారిని అదుపులో తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి నుండి మాత్రం మహిళా ఉద్యోగులపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వ శాఖల్లో ప్రజలకు సేవలందించేందుకు నియమితులైన ఉద్యోగులు కానీ అధికారులు కానీ చిత్తశుద్ధితో పనులు చేస్తేనే ప్రజా సంక్షేమ అమలు జరుగుతుందనేది వాదన వినిపిస్తున్నప్పటికీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారి పట్ల కూడా మిగతా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. రాజేంద్ర, లంచాల కేసుల్లో మహిళా ఉద్యోగుల ఆగడాలను ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇటీవల దశాబ్దాల కాలంగా ప్రభుత్వ శాఖల్లో పురుషులే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా చూస్తూ కొందరు మహిళా ఉద్యోగులు తాము కూడా ఈ వ్యవహారానికి పాటుపడితే ఆర్థికంగా సంపాదించుకోవచ్చిన ఒక ఆలోచనతో కొందరు మహిళా ఉద్యోగులు ఈ విధానానికి తెరలేపినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాలను నిరోధించేందుకు ఏసీబీ గాని ఇతర ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలు ఇటీవల కాలం వరకు అంటే ఒక పురుషులపైనే ఫోకస్ గా ఉండేది. జూన్ నెలలో 5 మహిళా ఉద్యోగులు పట్టుబడడంతో అంటే మహిళా ఉద్యోగుల్లో కూడా ఆంతరికంగా అనేక మంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న విషయం తేటతెల్లం కావటం వలన వీరిని కూడా కట్టడి చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తుంది. వ్యూహాత్మకంగా ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వీరికి ప్రత్యేకంగా ఉన్నతాధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ విధానాలకు పాల్పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తోటి మహిళలు అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే నివారించేందుకు కూడా సహచర మహిళా ఉద్యోగులు కూడా చొరవ తీసుకొని ఆ విధానం అరికట్టేందుకు కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మహిళా ఉద్యోగులే కానివ్వండి పురుషుల్ని కానివ్వండి వారందరిపై కూడా ఏసీబీ నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ కారణంగా ఇప్పటి వరకు దొరికిన అవినీతి అక్రమార్కులే కాకుండా మున్ముందు కూడా అత్యధిక సంఖ్యలో అవినీతి అక్రమార్కులు ఏసీబీకి పట్టుబడే పరిస్థితులు అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజేంద్ర, సబ్ రిజిస్టర్ అరుణపై గతంలో లంచం ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? గతంలో ఆమె వివిధ ప్రాంతాల్లో పనిచేసినప్పటికీ అధికారికంగా ఎక్కడ కూడా ఫిర్యాదులు లేకపోవటం వలన ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక ఖమ్మం ఆ పరిధిలో రిజిస్టర్లో మాత్రం ఈ ఘటన వెలుపడుతుందో ఆమెపై ఎప్పటి నుంచో ఏసీబీ కూడా ఒక ఫోకస్ పెట్టి ఉంది. నిర్దిష్టమైన ఫిర్యాదు అందిన మేరకు చర్యలు తీసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్న నేపథ్యంలోనే ఈ తరహా విధానంలో ఆమె పట్టుబడ్డట్టుగా తెలుస్తుంది. రాజేంద్ర, మహిళలు ఎప్పుడు నీతిగా న్యాయంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మహిళల ఇంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా మహిళల పేరే బయటకు వస్తుంది. ఎందుకు? ప్రభుత్వం మద్దతు ఉంది కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నారంటారా?
రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. ఆర్థికంగా కూడా ఎదుగుదల లేదు. కుటుంబ పోషణ కానీ, ఇతర అవసరాలకు కానీ ఆర్థికంగా ఎక్కువగా సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు రోజు రోజుకు ఉత్పన్నమవుతున్నాయి. చాలీ చాలని జీతాలే కానివ్వండి, ఇతర రకంగా ఆదాయ మార్గాలు లేకపోవటం వలన కొందరు ఈ తరహా విధానాలకు అలవాటు పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం కట్టడి చేయడంతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ప్రోత్సాహాన్ని అందిస్తూ వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ అవినీతికి అలవాటు పడ్డ కొద్ది మంది మాత్రం వారి విధానాలను మార్చుకోలేని చెప్పి తెలుస్తుంది. ఈ కొద్ది మందిలో కూడా మార్పు వస్తే మహిళపై ఏదైతే ప్రత్యేకంగా ఇప్పటివరకు ఉన్న గౌరవం ఉందో అది మరింతగా పెరిగే అవకాశం ఉంది. సమాజానికి కూడా మహిళలు సేవలు అందించే పరిస్థితులు కూడా ఉంటాయని. రాజేంద్ర, మహిళలు ఎంతమంది వరకు నమోదైన కేసులు, ఎవరెవరి మీద నమోదైన, ఎవరైనా అధికారులు ఎవరైనా ఉన్నారు ఇందులో, ముఖ్యమైన అధికారులు? ఇప్పటి వరకు మాత్రం జూన్ నెలకు సంబంధించిన ఏసీబీ ప్రభుత్వానికి అందించిన నివేదికలో 31 కేసులు నమోదు కాగా అందులో 5 మహిళా ఉద్యోగులు ఉన్నారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఎవరు లేరు. అంటే డాక్యుమెంట్ రైటర్స్ కానీ, సబ్ రిజిస్టర్ అసిస్టెంట్లు కానీ, కింది స్థాయి అధికారి స్థాయి మాత్రం వాళ్ళే ఉన్నారు. అనేక ప్రభుత్వ శాఖలలో చేతివాటం ప్రదర్శించే వ్యక్తులు, మహిళలు ఉన్నప్పటికీ కూడా వారిపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడంతో వలన వారు వెలుగులోకి రాని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఏసీబీ అధికారులు గుర్తించిన అంటే పట్టుబడ్డ 5 మహిళల్లో కూడా ఉన్నత స్థాయి అధికారులు మాత్రం కనిపించడం లేదు. కింది స్థాయి అధికారులు మాత్రమే ఉన్నారు.